ప్రభుత్వ భూమిలో తాటివనం, ఈతవనం పెంచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం సంతోషకరంగా ఉందని కాంగ్రెస్ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు నాగరాజు గౌడ్ అన్నారు. కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారికి ప్రమాదం జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్న నాగరాజుతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణవర్మ ఫేస్ టు ఫేస్. ఒకవైపు రాష్ట్రంలో గీత కార్మికులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారుతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా శుభవార్త చెప్పారు. ఎల్లప్పుడూగా మేము తోడుగా ఉంటాం, గీత కార్మికులకు అందరికీ కూడా అనునిత్యం వారి కుటుంబాలకు కూడా మేము తోడుగా ఉంటాం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మనం విన్నాం. వైపు కాంగ్రెస్కి సంబంధించి గీతా కార్మిక సంఘ అధ్యక్షులు నాగరాజు గారు మనతో ఉన్నారు. ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గీత కార్మికులకు సంబంధించి ఎలాంటి సంక్షేమాలు అందించబోతా ఉన్నారు. ఎంతోమంది గీత కార్మికులు చెట్లపై నుంచి జారి పడుతున్నటువంటి ఘటనలు వానాకాలంలో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. వారికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడదాం. నాగరాజు గారు, ప్రస్తుతం మీరు చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చాలామంది గౌడ కార్మికులు అంటే ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ప్రమాదశాత్తు వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అనేక సంవత్సరాల నుండి కూడా గీతా కార్మికులు చెట్టుపై నుండి కింద పడి కొన్ని వేల మంది చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఎక్కడైతే చేతి వృత్తులు ఉన్నావో ప్రమాదకరమైనటువంటి వృత్తే ఈ గీతా కార్మికుల వృత్తి గౌడ్లది. దీనిపైన గత ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాల నుండి కూడా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా గీత కార్మికులకు మీరు సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మొరబెట్టుకున్నా కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. కేరళకు ఒక కమిటీని పంపించడం జరిగింది. కంబోడియా దేశం పంపించే వరకే ఉంది తప్ప వాళ్ళ సేఫ్టీ పరికరాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పొన్నం ప్రభాకర్ అన్న మరియు మహేష్ కుమార్ గౌడ్ అన్న, మది యాస్కన్ అందరూ కలిసి కూడా తప్పకుండా గీత కార్మికులకు సేఫ్టీ పరికరాలు ఇవ్వాలన్నటువంటి కృతనిశ్చయంతో రేవంత్ అన్న దగ్గర దానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చి రేవంత్ అన్న కూడా ఖచ్చితంగా హైదరాబాద్ ఐఐటి సంయుక్తంగా కూడా ఏర్పాటు చేసి ఆ సేఫ్టీ పరికరాలు తయారు చేసి ఈరోజు గీతా కార్మికులకు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా బాధపడుతుంది కూడా గౌడ సంఘాలు అన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సంఘాలు అందరూ కూడా ప్రతినిధులు కూడా నిన్న జరిగినటువంటి పరిణామంతో చాలా సంతోషకరంగా ఉన్నారు. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే చాలామంది చెట్టుపై నుండి కింద పడి డిజాబుల్ట్ అయి శాశ్వత వికలాంగులై మంచానికే పరిమితమైనటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. కనుక ఆ రోజు కూడా గత ప్రభుత్వాన్ని కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, మీరు గీతా కార్మికులు పైనుండి కింద పడ్డటువంటి వ్యక్తులకు కూడా 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, పర్మనెంట్ డిజాబుల్డ్ అయిన వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి పెట్టుకున్నా కూడా ఏ రోజు కూడా చేసిన పాపన లేదు. ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపలనే దానికి 20 కోట్ల రూపాయలు కేటాయించి సేఫ్టీ పరికరాలు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారికి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి 35 లక్షల గౌళ్ళ సోదరులందరి నుండి గీత కార్మికుల నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఈ వానాకాలం కానివ్వండి, లేదంటే వేసవి కాలంలో అకాలంగా కురిసేటువంటి వర్షాల వల్ల కూడా చాలామంది గీత కార్మికులు సాయంత్రం సమయం, ఉదయం సమయంలో చెట్లపైకి వెళ్తూ ఉంటారు. పిడుగుబాటు కానివ్వండి, లేదంటే చెట్లపై అకస్మాత్తుగా జారి పడడము, కొన్ని సందర్భాల్లో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా చాలామంది అకస్మాత్తుగా పడిపోయి చనిపోయిన వాళ్ళని చూసాము. పర్మనెంట్గా కూడా వాళ్ళు బెడ్కే రెస్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూసాం. అయితే గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఆల్మోస్ట్ మేము ఇన్సూరెన్స్ ఇస్తాము, హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఏ ప్రభుత్వ హాస్పిటల్ అయినా మీకు చికిత్స కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ మేము అందిస్తామని చెప్పడం జరిగింది. బట్ అది ఇన్సూరెన్స్లోకి రాలేదు లాస్ట్ టైంలో మనం చూస్తే. బట్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, బట్ అది అమల్లోకి రాబోతుందా, వస్తుందా? గీత కార్మికులకు ఖచ్చితమైనటువంటి భరోసా మీరు ఇవ్వగలుగుతారా? 100% సార్, తప్పకుండా. ఈరోజు నిన్న జరిగినటువంటి పరిణామం, నిన్న జరిగినటువంటి ఏదైతే చూసినామో రేవంత్ అన్న గీతా కార్మికులకు పక్షాన నిలబడతాడనేటువంటి కాన్ఫిడెన్షియల్ రాష్ట్రంలో జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే లేదో, గీతా కార్మికులు పర్మనెంట్గా డిజాబుల్డ్ అయిన తర్వాత 10 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారు కనుక మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా పర్మనెంట్ డిజాబుల్డ్ అయినటువంటి వ్యక్తులకు, గీతా కార్మికులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి తప్పకుండా 10 లక్షలు కూడా ఇవ్వడానికి చిత్తశుద్ధితోనే ఉన్నాం. ఈ ఎగ్జాంపుల్గా నేను ఇచ్చినటువంటి సేఫ్టీ పరికరాలే దానికి ఎగ్జాంపుల్. ఈరోజు గీతా కార్మికులకు ఎట్టి పరిస్థితులు కూడా ప్రమాదవశాత్తు జరగకుండా కాపాడేటటువంటి పరికరం అంత ఈజీ కాదు. కనుక దీనిపైన సమగ్రంగా ఐఐటి హైదరాబాదు మరియు ఈ సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరికరాలతోనే ఈరోజు
చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో తాటి ఈత వనాలు పెంచుకోవడానికి గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందో భూములు అనేక సార్లు కూడా మేము మొరపెట్టుకోవడం జరిగింది. ఈత తాటి వనాలు పెంచుకోవడానికి భూములు కావాలని కూడా అడగడం జరిగింది. రేవంత్ అన్న క్లియర్ కట్గా నిన్న చెప్పడం జరిగింది, గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఈసారి తప్పకుండా ప్రభుత్వ భూములు ఉంటే ఖచ్చితంగా మీకు గీతా సొసైటీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గీతా కార్మికులు ఈరోజు ఒకటే ఒక ప్రాబ్లం ఉండే, చెట్టుపై నుండి ఎక్కిన తర్వాత దిగేంత వరకు కూడా ఆ యొక్క శరీరం కంట్రోల్ లేకుండా కొన్నిసార్లు ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రేవంత్ అన్న వాళ్ళందరినీ కూడా కాపాడడానికి ఒక దేవుడి రూపంలో వారు రావడం జరిగింది, ఆ సేఫ్టీ పరికరాలు ఇవ్వడం జరిగింది. కనుక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా గీతా కార్మికుల యొక్క సంక్షేమం గురించి ఈరోజు సర్దార్ సర్వయ్య పాపన్న యొక్క విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండి మీద పెడతామని చెప్పినాం, అది తప్పకుండా పెడతాం. సర్దార్ సర్వయ్య పాపన్న పేరు జనగామ జిల్లాకు పెడుతున్నాం, అది కూడా తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ గెజిట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పొన్నం ప్రభాకర్ అన్న. మరియు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న చెప్పడం జరిగింది. ఒక వృత్తులు గీతా వృత్తి అయినా కాకుండా ఖచ్చితంగా వారి యొక్క చదువులపై కాన్సన్ట్రేషన్ చేసి వృత్తి చేసుకుంటూనే రాబోయే యువతంతా కూడా అనేక రంగాల్లో కూడా ముందున్నటువంటి ఆలోచనలు వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ వృత్తికి సంబంధించినటువంటి గీతా కార్మికులు ఖచ్చితంగా కాపాడుతాం. వారికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు నెక్స్ట్ మేము అనుకుంటున్నాం, మోఫెడ్ వెహికల్స్ను కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిరని చెప్పి సాక్షాత్ రేవంత్ అనే చెప్పడం జరిగింది నిన్న. కనుక ఖచ్చితంగా వారి ఆలోచన ఉంది, రాబోయే కాలంలో కూడా గీతా కార్మికులు మోఫెడ్ వెహికల్స్ కూడా ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నాం. అంటే గీత కార్మికులలో అన్న 2 టైప్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనకు కొందరు తాళ్ళు ఎక్కే వాళ్ళు ఉన్నారు, కొందరు ఎక్కకుండా కూడా ఏదో ఒక వృత్తి చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వారి గ్రామాలలో చెట్లు లేకపోవడం వల్ల, లేదంటే వ్యవసాయ భూములు లేకపోవడం, చాలామంది సిటీస్కి వచ్చి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ కాబోతుందా? వాళ్ళకు కూడా ఏదైనా ఇన్సూరెన్స్ ఉండబోతుందా గీత కార్మికుడిగా ఉన్నందుకు? ఖచ్చితంగా అండి, తప్పకుండా గీతా కార్మికులు ఎస్ఎఫ్టీ మన టీఎఫ్టీ లైసెన్స్లు ఉంటాయి, టీసీఎస్ లైసెన్స్లు ఉంటాయి. టీఎఫ్టీలో ఏంటంటే ఇండివిజువల్గా తాటి చెట్లు ఎక్కేటటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి టీఎఫ్టీ లైసెన్స్ ఉంటుంది. ఆ టీఎఫ్టీ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మనం 10 లక్షల రూపాయలు ఏదైతే తక్షణం పర్మనెంట్ డిజాబిలిటీ కూడా 10 లక్షలు ఇవ్వాలన్నటువంటి మేనిఫెస్టోలో మనం పెట్టుకున్నాం. అదేవిధంగా దాని గీతా వృత్తి నుండి ప్రమాదవస్థ చనిపోయినా కూడా వారికి 10 లక్షలు ఎక్స్రేసీ అనుకున్నాం, అది కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఆనాడు ఎన్నో రకాలుగా మెమరాండాలు ఇచ్చినా కూడా వారికి విన్నవించినా కూడా పట్టించుకున్న పాపన లేదు. అయితే 5 లక్షలది బీమా యొక్క ఇవ్వడం జరిగింది. దాన్ని పెంచమని అనేక సార్లు చెప్పడం కూడా దాన్ని పట్టించుకోలేదు. కనుక ఈరోజు కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడిండు. నిన్న గౌడ సోదరులందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు అవమానపరిచిండ్రు, వారిని చెట్టుపై నిలబెట్టిండని చెప్పి. అరే మూర్ఖుడా దద్దమ్మ, నీకు తెలివి ఉండాలి, చదువుకున్న అమెరికలు అంటావు. అసలు ఆ సేఫ్టీ పరికరాలు తయారు చేసిందే చెట్టుపై నుండి మోకు ఒకవేళ అనుకోకుండా జారి పడితే కూడా ఆ యొక్క సేఫ్టీ మిషన్లు పని చేస్తావా చేయవా అని చెప్పేసి సంబంధిత అధికారులు నిపుణులు అక్కడ ఉన్నారు, ఐఐటి హైదరాబాద్ వాళ్ళందరూ పర్యవేక్షణ తప్పకుండా ఈ మిషన్ మీకు పనిచేస్తుందా పనిచేయదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఆలోచనతోన మోకుని కూడా పట్టుకోకుండా కాళ్ళను కూడా చెట్టుపై పెట్టకుండా రెండింటిని వదిలేస్తే కూడా మేము ఇచ్చినటువంటి సేఫ్టీ పరికరాలే వాళ్ళని కాపాడింది. అది టెస్ట్ చేయడానికి మాత్రమే పెట్టడం జరిగింది. గౌడ సోదరులు దాన్ని పరిపూర్ణమైనటువంటి దాన్ని ఉందా లేదనేటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూర్చొని కార్మికులు సేఫ్టీ ఉన్నారా లేదని చెప్పి అధికారులను అడిగి వాళ్ళందరూ కూడా చేతులు కాళ్ళు తీపిచ్చేసి చెట్టుపై నుండి వాళ్ళు సేఫ్టీగా ఉన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు చేయడం జరిగింది. కూడా నీ అయ్య కూడా కేసీఆర్ కూడా ఒక్కసారి గౌడ సోదరుని కలిసిన సందర్భం లేదు. నీకు సిగ్గు శరం ఉండాలి. ఈరోజు మీ తండ్రి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉంటే ఏ రోజు గీతా కార్మికుల దగ్గర కూర్చున్న సందర్భం లేదు. అది మొట్టమొదటి తెలుసుకో. నువ్వు కూడా అనేక సందర్భాల్లో నీకు మెమరాండాలు ఇచ్చినారు, అప్పుడున్న మంత్రి కూడా చాలా మెమరాండాలు ఇచ్చినాం. అరే సేఫ్టీ పరికరాలు కావాలి, ప్రాణాలు పోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా సిగ్గు శరం లేకుండా కేరళకు కమిటీని పంపించినావు, 2 సార్లు పంపించినావు. ఆ రోజు కూడా నువ్వు సాధించింది లేదు. మేము వచ్చిన 6 మాసాలనే సేఫ్టీ పరికరాలు అవి కూడా ఒక మంత్రి గారో ఎవరో పోయి ఇవ్వలేదు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఇచ్చిండు. అది ఒకసారి గుర్తుపెట్టుకో. బిడ్డను తిక్క మాట్లాడితే గౌడ సోదరుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నిన్ను కావాలని నీ పక్కకు పంపించడం జరిగింది. అన్ని డ్రామాలు చేసి కులవృత్తులన్నీ కూడా నాశనం చేసిన సందర్భం చూసినాం నిన్ను.
కనుక ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు బ్రహ్మాండంగా చేతి వృత్తులకు కులాలకు సంబంధించినటువంటి సంక్షేమానికి ముందుకున్నారు. ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ అన్న, మహేష్ కుమార్ గౌడ్ అన్న, మరి మదియాస్కి గౌడ్ అన్న గారు ఒక పెద్ద నాయకులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ 35 లక్షల యొక్క పైచీలకు గౌడ్ల సోదరులందరూ కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. కేవలం 35 లక్షల మంది గౌడ సామాజిక వర్గ ఓట్లను రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో దంచుకోవడానికే కాంగ్రెస్ ఇటువంటి ముందస్తు చర్యలు చేపడుతూ ఉంది. రాబోయే రోజుల్లో అన్ని కుల వృత్తులకు సంబంధించి కులానికి ఒక ఇంప్లిమెంటేషన్, కులానికి ఒక హెల్త్ స్కీమ్ అని చెప్పేసి ఓట్లను దంచుకోవడానికి ఒక కుట్రపూరిత చర్యను కాంగ్రెస్ చేస్తూ ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదే వ్యవహారాన్ని ఇప్పుడు కులాలపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఆలోచన చేయాలి. రాజకీయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది, కేంద్రంలో కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఉంది అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఖచ్చితంగా చేతి వృత్తులను కాపాడాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకునే సంక్షేమం ఇది, ప్రభుత్వానికి ముందు తీసుకునే సంక్షేమం కాదు. ఇలాంటి ఎలక్షన్ల స్టంట్లు పాటించేది ఒక కేసీఆర్ అను టీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ ఉండదు. చిత్తశుద్ధి ఉంది. ఆనాడు నుండి కూడా కాంగ్రెస్ పార్టీ బీద బలహీన వర్గాలకు సంబంధించిన కురువృత్తులపైన చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం తప్ప ఈ ఎలక్షన్ స్టంట్లు చేసేటటువంటి అవసరం మాకు లేదని చెప్తున్నాం. ఎలక్షన్ స్టంట్లో భాగంగానే పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో మేము 1/3గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కేవలం 2018లో 12 మందిని, 2014లో 18 మందిని, కేవలం 1/3 ఉన్నటువంటి నాయకులు మాత్రమే పార్టీ ఫిరాయింపులు పార్టీలో చేర్చుకున్నాం. ఈరోజు కావాలని కాంగ్రెస్ 37 మంది ఉన్నటువంటి 39 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి హోదాను దించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఫిరాయింపులే అంటారు కదా. గతంలో మేము చేర్చుకున్న ఫిరాయింపులు అన్నారు, కేవలం పార్టీలు మార్పు మాత్రమే అంటారంటూ కూడా నిన్న ఎవరు కేటీఆర్ బయట నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కేటీఆర్కు ఫస్ట్ సిగ్గు శరం లేదు. ప్రజలందరూ కూడా తిరస్కరించి వారిని పక్కకు పోమని చెప్పడం జరిగింది. ఈనాడు డ్రగ్స్ మాఫియాను తయారు చేసినటువంటి వ్యక్తి హైదరాబాద్లో చుట్టుపక్కల కూడా ఈరోజు విస్తరించినటువంటి వ్యక్తి, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ కేటీఆర్ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కుట్రలు చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి ఆలోచనతోన, లోపాయికారి ఒప్పందంతోన బెంగళూరులో, బొంబాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఈ యొక్క ఫామ్ హౌస్లో కేసీఆర్ కూర్చొని రాజకీయ చతురతతోన కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం పడిపోతుందనేటువంటి ఆలోచనతోన, పడగొట్టాలనే ఆలోచనతోన భారతీయ జనతా పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రభుత్వాన్ని నష్టపరచాలంటే ఆలోచనతో ఎప్పుడైతే కేసీఆర్ ప్రారంభించిండో అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే భావించిండ్రు ప్రభుత్వము ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మనం అండగా ఉండాలి, ఈ యొక్క ప్రభుత్వాన్ని విచ్ఛిన్నకర పరిస్థితి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని పడగొడదామనే ఆలోచన చేస్తున్నారు కనుక ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈ ప్రభుత్వాన్ని పడగొడదామనేటువంటి ఆలోచన చేసింది మొట్టమొదట టీఆర్ఎస్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. దానికి ప్రతిఫలమే ఈరోజు గతంలో ఎమ్మెల్యేలని తీసుకున్నటువంటి సందర్భం టీఆర్ఎస్దే ఉంది. ఆనాడు ఫస్ట్ 2018లో గెలిచిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నటువంటి అప్పుడు సిగ్గుశరం లేకుండా ఆ రోజు నువ్వు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేని తీసుకున్నావు, ఈరోజు మేము ఏదైతే సంక్షేమం నచ్చి ప్రభుత్వాన్ని అస్థిరపరచొద్దు అనే ఆలోచనతో వారి యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచినో టీఆర్ఎస్ నుండి వాళ్ళు సంపూర్ణ మద్దతుగా వాళ్ళంతకు వాళ్ళే రేవంత్ అన్నకు మద్దతుగా రావడం జరుగుతుంది తప్ప మేము వాళ్ళని తీసుకోవాలంటున్న ఆలోచన లేదు. వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ అన్నకు అండగా ఉండాలి, ఈ యొక్క విచ్ఛిన్న శక్తులకు కూడా మనం స్థానం ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళ స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెబుతున్నారు. రాజకీయ కుట్ర చేసింది నువ్వు గనక అది ఈరోజు ఫలితం అనుభవిస్తున్నావు. పేరుకే ప్రజాపాలన 6 నెలలు గడుస్తుంది. 6 నెలలు గడిచిన 4 హామీలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగుతుంది. 6 గ్యారెంటీలని అమల్లోకి తీసుకొస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పింది, 5 గ్యారెంటీలను పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పింది. ఈ గ్యారెంటీలకు రూపేది మాపేది. రేపు పొద్దుగాల రుణమాఫీ అని చెప్పేసి ఆగస్టు 15కు డెడ్ లైన్ పెట్టినప్పటికీ ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి చర్యలు కనిపించట్లేదు. కేవలం నామమాత్రంగానే సమావేశాలు, క్యాబినెట్ సమావేశాలు, లేదంటే మంత్రులతో జిల్లాలలో రివ్యూసే తప్ప ఇప్పటివరకు దానికి సంబంధించిన చర్య చేపట్టట్లేదు. ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కండువాలు కప్పించేందుకే ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒకటి గమనించాలి, ఈరోజు రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు
ఏదైతే 40 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మొట్టమొదట దాని రీడిజైనింగ్ పేరుతోన 145 కిలోమీటర్లు తీసుకుపోయి అనేక సంవత్సరాల నుండి గత 10 సంవత్సరాల నుండి కూడా రాష్ట్ర బడ్జెట్ను మొత్తం సర్వనాశనం చేసి చివరికి ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సినటువంటి బాండ్స్ను కూడా రాష్ట్ర ఖజానాలో ఒకళ్ళు దివాలా తీసే టైం ఉన్నప్పుడు ఏదైతే అత్యవసరం ఉందో అలాంటి బాండ్స్ను కూడా గిరివి పెట్టినటువంటి తాకట్టు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈరోజు అనేక లక్షల కోట్లు బ్యాంకుల్లో ఉన్న అప్పులు తీసుకొని తన సొంతానికి వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుతో పేరు మీద. కనుక ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది అయినటువంటి పరిస్థితిని కూడా అధిగమించడానికి ముందుకు రావడం జరిగింది. ఈనాడు ముఖ్యంగా ఈరోజు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పడం జరిగిందో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కు పోతామని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎప్పుడైతే ఏకకాలంలో చేస్తామని చెప్పిండు ఆగస్టు 15 లోపల అది ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా 500 సిలిండర్ కూడా ఆల్రెడీ మనం చెప్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా అందరికి కూడా అందుతుంది. 200 యూనిట్ల కరెంటు కూడా అందుతుంది, బస్ సర్వీస్ కూడా అందుతుంది. ఒకటి పెండింగ్ ఉన్నది మాత్రం ఒక 2 ఉన్నాయి, ఒక 2500 మహిళలకు ఇస్తున్నాం, అది కూడా త్వరలోనే దాన్ని తీసుకునేటువంటి మూమెంట్ నడుస్తుంది. అదేవిధంగా రైతు బంధును కూడా ఖచ్చితంగా సంబంధించి ఎన్ని ఎకరాలకు అనేటువంటి ఆలోచన, ఎన్ని ఎకరాల లోపు కట్టం పెట్టాలంటే ఆలోచనతో కూడా మొన్న వనపర్తిలో కూడా అందరు మినిస్టర్లు కూర్చొని ఈ యొక్క ప్రజాసేకరణ చేయడం జరిగింది, రైతు సమాకారం చేయడం జరిగింది. కనుక ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేసేటటువంటి పరిస్థితి ముందర ఉంది. ఆల్రెడీ 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమల్లోకి వచ్చేస్తున్నాయి. 15 రోజులు 2 లక్షల రుణమాఫీని కూడా ఖచ్చితంగా చేస్తున్నాం. మేమేదో మాటలు చెప్పి 6 గ్యారెంటీలు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు కాదు. రేవంత్ అన్న ఖచ్చితంగా ఈరోజు 18 గంటలు పనిచేసి పక్క రాష్ట్రానికి పోటీగా పనిచేసుకుంటూ ముందరికి వెళ్తాడు. మీరు చూడండి, ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో చూడండి. ఫైనల్గా గీత కార్మికులకు యాజ్ ఎ గౌడ చైర్మన్గా ఉన్నారు, సో మీరేం చెప్పదలుచుకున్నారు, ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఖచ్చితంగా గీతా కార్మికులకు, గీతా వృత్తిపైన ఆధారపడినటువంటి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వారికి ఏ విధమైనటువంటి ఆలోచన, వాళ్ళకి ఏది కావాలన్నటువంటి ఆలోచన ఉందో మేమందరం కూడా గౌడ సోదరులకు సంబంధించినటువంటి అందరికీ మేము చెప్పడం, భరోసా ఇవ్వడం కూడా ఏంటంటే ఖచ్చితంగా మీకు ఏది అవసరం ఉందో మాకు తెలుసు, దాన్ని ఖచ్చితంగా సమగ్రంగా పొన్నం ప్రభాకర్ గౌడన్న బీసీ శాఖ మంత్రులు ఉన్నారు, మరియు మహేష్ కుమార్ గౌడన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, పొన్నం మధు యాస్కి గౌడన్న గారు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు. వీరందరూ కూడా గౌడ సోదరులందరూ కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో కూర్చొని రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ్లందరికీ కూడా రాజకీయంగా, సామాజికంగా, వారి వృత్తిపరమైనటువంటి అనేక విషయాలను కూడా కాపాడుతూ ఖచ్చితంగా ఈ వృత్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, తాటి ఈత వనాలకు భూములు ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ కిట్లు ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రమాద బీమాకు సంబంధించి కూడా పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, అది చేస్తాం. వాళ్ళ కాలమైన బ్రతకడానికి ఖచ్చితంగా కూడా బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో అనేకటువంటి డబ్బులు కూడా కేటాయించి వారి సంక్షేమానికి ముందుకెళ్తామని చెప్తున్నాం. ఫైనల్గా గీత సామాజిక వర్గానికి సంబంధించి మనం కంప్లీట్గా ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గీత కార్మికులకు ఎల్లప్పుడూ మేము తోడుంటామంటూ కూడా నాగరాజు గారు చెప్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, ANN న్యూస్, హైదరాబాద్.